ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కొండెప్ప మండలం పెదకళ్ళగుంట గ్రామం నుంచి వచ్చాము. మేము గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. పరిపాలన ఎలా ఉందండి మీకు? గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుందండి. ఇంతకు ముందుకి వైసీపీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది. అంటే ఏదైనా పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందిని, వీళ్ళు వచ్చి పథకాలు ఇస్తారు, ఆ పథకాలు ఒకటికి రావట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఇవ్వలేదా? పథకాలు ఎందుకు ఇవ్వలేదండి? వచ్చిన నెల నుంచే తను పింఛన్ పెంచాడు. ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు పెంచేసి 4000 ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. అన్న మాట ప్రకారం ఏప్రిల్ నుంచి 3 ఏళ్ళు 1000 రూపాయలు కలిపి 7000 ఇచ్చాడు అందరికి వచ్చినమ్మటే. ఇంకేం జరగలేదు, అన్నీ జరుగుతున్నాయి. ఒక్కోటి అన్నీ చేసుకుంటా వస్తున్నారు. రేపు దీపావళికి ఉచిత గ్యాస్ ఇస్తామంటున్నారు. మళ్ళీ రేపు దసరాకు వచ్చేసి మనకి ఇది ఆడబిడ్డలకి ఇది ఫ్రీ బస్సు అదే అనౌన్స్ చేశారు. మెగా డిఎస్సి వదిలేరు, టెట్ వదిలేరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నారు, నిరుద్యోగులకి. ఇంకేం చేయాలండి? 100 రోజుల్లో ఎందుకంటే ఎక్కువ ఏ ప్రభుత్వం చేయగలదు? వాళ్ళు వచ్చినప్పుడు, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దగ్గర 6 నెలలు 7 నెలలు టైం పట్టింది వాళ్ళు సెటరేట్ అవడానికి. కానీ మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు సెటరేట్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి నెల వెళ్ళి అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చేవారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకని అప్పులు పోకుండా సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వగలుగుతుందంటారు? సంక్షేమ పథకాలు దాని మీద ఇప్పుడు వీళ్ళు కూలంకషంగా ఆలోచిస్తున్నారండి. ప్రతి ఒక్కటి అప్పులు తక్కువ తేవాలి, సంక్షేమం ఆగకుండా జరగాలనేదే చంద్రబాబు నాయుడు గారి అభిమతం. దాని మీద వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడ మనకి అవకాశం ఉంటుందా మనం ఫండ్స్ తీసుకోవడానికి, దాన్ని ఏ విధంగా మనం ఫండ్స్ తేవాలని దాని మీద ఆలోచించి దాని ప్రకారం వీళ్ళు 1 by 1 సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారు. సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా మేము అమలు చేస్తామని లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఏ ఒక్కటి ఆగదని మేము అనుకుంటున్నామండి. అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏదైతే కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద అపాండాలు వేస్తున్నారు, మా గవర్నమెంట్ లో అసలు కల్తీ జరగలేదు, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోర్టుకి ఎక్కారు. కోర్టు ఏమన్నా తీర్పు ఇచ్చింది కదా, సిబిఐ కలిపి చేయండి, స్వతంత్ర సంస్థగా చేయమని చెప్పారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే కదా, ఎంక్వైరీ చేయమనే కదా. కోర్టు కూడా అదే చెప్పింది, ఎంక్వైరీ చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు చెప్పిందే జరిగింది. మనకి అదే కావాలి కదా. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో నాణ్యత చాలా లోపించిందండి. ఒక అన్నదానం విషయంలో కానీ, లడ్డు విషయంలో కానీ మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గిపోయింది. మన ప్రభుత్వం వచ్చినాక, ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లోనే అక్కడ అన్నదానంలో చాలా క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు. ఇప్పుడు లడ్డు కూడా చాలా నాణ్యంగా, చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుందండి. అంతకుముందు ఈ టేస్ట్ అనేది మిస్ అయింది వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు మటుకి చాలా నీట్గా వస్తుంది. ఆ తేడా ఏంటంటే పోయినసారి వెళ్ళిన వాళ్ళకి, వైసీపీ ప్రభుత్వం వెళ్ళిన వాళ్ళకి, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక వెళ్ళిన వాళ్ళకి తేడా స్పష్టంగా చెప్తున్నారు పోయి వచ్చిన వాళ్ళు. కానీ మరి వైసీపీ నాయకులుగానే జగన్మోహన్ రెడ్డి గారు జరగలేదు అన్నాడు, కల్తీగా జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నాటకాలే కానీ అన్నాడు. కోర్టు ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించింది అంటారు? అది నిజం తేల్చాలని. ఇప్పుడు మనకి ఫుల్గా డీటెయిల్ వీళ్ళు కాడ సాక్ష్యాధారాలతోనే చంద్రబాబు నాయుడు గారు ఏదో నోటి మాట అనలేదండి. దానిలో సాక్ష్యాధారాలు ఉంటేనే ఆయన అన్నారు. దాని ప్రకారం ఇప్పుడు ఈరోజు కోర్టు సిట్ వేసింది, వాళ్ళే తెలుస్తారు నిజాలు. చంద్రబాబు నాయుడు కోరుకుంది అదే. దాని మీద నిజంగా నిజ నిర్ధారణ జరిగి భావించిందండి. భావిస్తేనే సిట్ వేసింది. భావించకపోతే ఇది నిరాధారం అని కొట్టేసేది కేసు. ఆయన వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయటం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రం అది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దీని మీద సిట్ వేయము, దాని మీద ఎంక్వైరీ జరగకూడదని చెప్పలా. అతను ఫస్ట్ నుంచి కూడా దీని మీద పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందని చెప్తున్నారు. కానీ టీడీపీ నాయకులు ఎవరైనా దీన్ని వాళ్ళు ఎవరు తోసిపుచ్చరా. వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేసుకోవడానికి, వాళ్ళ మీద తప్పు చంద్రబాబు నాయుడు మీద, ఈ ప్రభుత్వం మీద రుద్దటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పితే దీంట్లో ఎటువంటి అవాస్తవం కాదు. అదే ఏదైతే ఏఆర్ అనే సంస్థ ఏదైతే ఉందో, సప్లై చేసిన సంస్థ, వాళ్ళు సప్లై చేస్తున్న దానికన్నా తక్కువ సప్లై చేస్తారు. వేరే కంపెనీ నుంచి మెర్జ్ అయ్యి సప్లై చేశారు కదా, దాంట్లో కల్తీ జరిగే అవకాశం ఉందంటారు? ముమ్మాటికి జరిగిందండి. అప్పుడు కల్తీ జరిగింది, ముమ్మాటికి కల్తీ జరిగింది. ఈ ప్రూఫ్స్ తోటి మొన్న పట్టాభి మీడియా సమావేశం కూడా చేశారు కదండి. దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఆయన కూలంకషంగా దానికి సమాధానాలు చెప్పారు. అవి సిట్టేశారు, వాళ్లే తెలుస్తారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారో జగన్ రెడ్డి గారు చూడాలి. అంటే భక్తుల నుంచి సమాధానం రాని, లేకపోతే వీళ్ళు రిపోర్టులు రాని, ఏదైనా కానీ
కల్తీ అండి జరిగిందండి. జరిగిందండి. ప్రజలందరూ భావిస్తున్నారండి, ఏ ఒక్కరూ కాదు, నాయకులు కాదండి, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కల్తీ జరిగింది, నాణ్యత తగ్గింది వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 100% నాణ్యత పెరిగింది, కల్తీ అనేది లేదు. లడ్డులో కూడా దాని వాసన ఇంతకు ముందు స్మెల్ వేరు, ఇప్పుడు స్మెల్ వేరు. మనకి ఎక్కడే తేడా తెలుస్తుందండి, నాయకులు చెప్పబల్లా. తిరుపతి పోయి వచ్చిన వాళ్ళు ఎవరిని అడిగినా అంతకు ముందు ఎలా ఉంది ఫెసిలిటీస్, ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదే చూస్తుంటే రాష్ట్రంలో ఏదైతే గత గవర్నమెంట్ లో అధికారులు పనిచేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు అవినీతి కేసుల మీద అరెస్ట్ అవుతూ ఉంటే వాళ్ళు గత గవర్నమెంట్ మమ్మల్ని ప్రెజర్ చేసింది కాబట్టి మేము అవినీతి పాల్పడ్డామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అది ముమ్మాటికి నిజం. అది ఇప్పుడు వాళ్ళని నమ్మి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బలైపోతున్నారండి. ఆ ప్రెజర్ పెట్టి వాళ్ళని ఆ పోస్టులో కూర్చోబెట్టి వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా మొత్తం పైనుంచి ఒక ఫోన్ తోటి వాళ్ళకి ఏం పనులు కావాలని చేపించారు. ఓవర్గా అధికారులను రబ్బర్ స్టాంపులను చేశారండి వైసీపీ ప్రభుత్వంలో. రబ్బర్ స్టాంపులు చేయడం వల్ల వాళ్ళు చెప్పిన కాడ సంతకం పెట్టాలి, లేకపోతే వాళ్ళకి పోస్టింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ భయంతో వాళ్ళు చేశారండి, వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. అదేవిధంగా చూస్తుంటే గవర్నమెంట్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ప్రజా పరిపాలన జరుగుతుంటారా? ఎవరు ప్రజా పరిపాలన ప్రజలు అనుకున్న విధంగా ఈ గవర్నమెంట్ పరిపాలిస్తుందా? ఖచ్చితంగా అండి, మేము అనుకున్న దానికంటే 200% వాళ్ళు ఎఫెక్ట్ పెట్టి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈసారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని 100% చేసి తీరుతుందండి అని ప్రజలు మేమందరం నమ్ముతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఒక వ్యాఖ్య చేశారు, ఏదైతే ఆయన తిరుపతి ఎలా అడ్డుకున్నారని చెప్పి ఇది సెక్యులర్ దేశం కాదు అని చెప్పి అన్నారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేశారు, ఏదైతే హిందూ సనాతన ధర్మం యాత్ర చేశారు కదా, అది అవును. దాన్ని ఎలా చూస్తారు? గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జగన్ రెడ్డి నువ్వు తిరుపతి రావద్దని చెప్పలేదండి. నీకు వస్తే మా వెంకటేశ్వర స్వామి మీద నీకు నమ్మకం ఉంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అన్నారు. అతను సంతకం పెట్టి మన వెంకటేశ్వర స్వామిని నమ్మటానికి అతనికి ఇష్టం లేదు కాబట్టి తను తిరుపతి టూర్ వెళ్ళలేదు, క్యాన్సిల్ చేసుకొని నన్ను అడ్డుకుంటారని చెప్పేసి నేను పోలేదు అని ఇది ఈ అభాండం కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నాడు అంతే. అతనికి టోటల్గా మన హిందూ దేవుళ్ళ మీద నమ్మకాలు లేవండి. నమ్మకం ఉంటే డిక్లరేషన్ పెట్టిపోవటానికి ఏమి? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి కదా. దేవుడికి ముఖ్యమంత్రి అయినా సరే, ప్రజలైనా సరే, వీళ్ళందరికంటే దేవుడు పైన, దేవుడికి మించిన ఎవరు లేరు. దేవుడు ఓట్ చేస్తాడు. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉన్నాయో పరిపాలన చేసే అధికారిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల కులాలని అందరినీ సమానంగా చూడాలి కదా, ఆయన ఎందుకు చూడలేకపోతున్నాడంటారు? అదేనండి, తను హిందూ వ్యతిరేకండి. తను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా హిందువులకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందండి. మన తిరుపతి అనేది చాలా పవిత్రమైంది, దాంట్లో అన్ని మతస్థులను తీసుకెళ్లి కూర్చోబెట్టి తను ఎంత అరాచకం చేశారంటే అంత అరాచకం చేశారండి. ఇంట్లోనేమో బైబిల్ చదువుతారు, పోయి మన వెంకటేశ్వర స్వామి కాడ వాళ్ళు ఏంటండి చేసేది? ఇంకెవరు లేరా మన హిందువులను పెట్టడానికి? హిందువులు ఉన్నారు కదండి ఎంతోమంది, కనీసం క్రిస్టియన్స్ మన ప్రసాదం కూడా తినరండి. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మనం మన దేవాలయంలో వాళ్ళకి మంచి మంచి పోస్టుల్లో కూర్చోబెడితే ఎలా అండి? హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదండి. కేవలం మన హిందువుల సొమ్ము దోచుకోవడానికే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పరిపాలన చేసి వాళ్ళని రబ్బర్ స్టాంపులు చేసి వీళ్ళకి కావాల్సిన కొన్ని పనులు చేయించుకున్నారు ఆ ఫండ్స్ తోటి. అంతేగాని మన దేవుళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? 100% కరెక్ట్ అండి. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ ఎక్కడో దేశంలో ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంటి తిరిగి వ్యాపించి కులాలని మతాలని మార్పిస్తూ ఉంటే మనం ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి మనం ఏం చేస్తున్నామండి? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన టైం వచ్చిందండి. ఇది ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ గవర్నమెంట్ పరిపాలన 100% ప్రతి ఒక్క మతానికి రెస్పెక్ట్ ఇస్తుంది, వాల్యూ ఇస్తుంది, వాళ్ళ విలువలను వాళ్ళు కాపాడుకునేలా చేస్తుందండి. మాకు ఆ నమ్మకం ఉంది మన ప్రభుత్వం మీద. 100% ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం.